ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి, మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామ సచివాలయం ముందు రాష్ట్ర దళిత సేవ మాదిగ మహానాడు దర్శి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆ గ్రామ దళిత విద్యార్థులకు 2వ విడత అమ్మఒడి పథకం కింద మంజూరైన అమౌంట్ వారి తల్లి అకౌంట్లో జమ చేయాలని కోరుతూ ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేవ దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గన్నిపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ నిర్లక్ష్యానికి దళిత విద్యార్థి అయిన కోట గౌతమ్, కోట నాగచైతన్యులకు అమ్మఒడి డబ్బులు మంజూరైన వారి తల్లి అకౌంట్లో జమ కాకపోవడం వల్ల వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో ఉన్న కర్నూలు జిల్లాలోని అకౌంట్ నెంబర్ 3282521759 నెంబర్కు 281311988562 ఆధార్కు జనవరి 12న ఉదయం 10:21 సంబంధం లేని అకౌంట్కు జమ చేయడం జరిగింది. దీనివల్ల అర్హులైన దళిత విద్యార్థులు ఆర్థికంగా నష్టపోయారని, దీనికి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన దళిత విద్యార్థులకు తక్షణమే అమ్మఒడి డబ్బులను తిరిగి వారి తల్లి అకౌంట్లో జమ చేయాలని కోరారు. ఈ ఘటనపై దర్శి ఎంపీడీఓ, ఎంఈఓ క్షుణ్ణంగా విచారణ జరిపి న్యాయం చేయని పక్షంలో దళిత విద్యార్థులు అండగా కలిసి వచ్చి విద్యార్థి సంఘాలతో ఆందోళన చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ ఆందోళనకు ఏఐటీయూసీ దర్శి ఏరియా నాయకులు జూపల్లి కోటేశ్వరరావు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. దర్శి ఎంపీడీఓ శ్రీమతి కుసుమ్ కుమారి ఫోన్లో మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయి నష్టపోయిన దళిత విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాదిగ మహానాడు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గట్టుపల్లి ప్రసాద్, తల్లిదండ్రులు కోట నాగేంద్రం, ఆదాం, కోట నాగరాజు, కోట లాజర్, కోట బాలయేసు, కోట రామయ్య, కోట వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చూపించి వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఆల్రెడీ నేను మేనేజర్తో మాట్లాడాను. మేనేజర్ కూడా ఏమని మిమ్మల్ని రిపోర్ట్ రాయమని, అసలు ఎందుకు వచ్చిన ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మేనేజర్ ఇచ్చేసి మీరు జిల్లాధికారి దృష్టిగా తీసుకెళ్తాను. మీరు ఇబ్బంది పడకుండా చేసుకోండి మా రిక్వెస్ట్ అది. ఎందుకంటే అది ఉందనే సార్, నేను ముందే అది టెక్నికల్ టీమ్ కన్సల్ట్ అయ్యి అతను ఎన్నిసార్లు అడిగితే మా పరిధి గురించి సార్ మీరు చెప్పినే చదువుతున్నారు. మా న్యాయం చేయండి. మా అమౌంట్ వచ్చేది చూడండి సార్, అమౌంట్ అమౌంట్ ఇది చిరికి కారణంలో చేయొద్దు. ఏదేమైనా లక్ష్మణ్ నా రిక్వెస్ట్ అది, మీరు ఇబ్బంది పడద్దు, పిల్లలు న్యాయం చేయండి. ఓకే, తప్పకుండా డబ్బులు ఇస్తున్నారని ఆశిస్తున్నాం. మీరు ఎక్కడైనా వసూలు చేసేనా వాళ్ళ దగ్గర ఎవరైతే అమౌంట్లో ఉన్నాయో వాళ్ళ దగ్గర వసూలు చేసి ట్రాన్స్ఫర్ కొట్టించి, లేదా ఫోన్పే గూగుల్ పే కొట్టించి వాళ్ళకి న్యాయం చేయండి. ఇప్పుడు వాళ్ళు న్యాయం చేసి మేము ఎందుకు వస్తామంటే మేము ఆళ్ళ కొట్లాడిపోయినాం దశలోని. టెక్నికల్ ప్రాబ్లం అది ఈజీగా తప్పుకోవచ్చు, కానీ ఆ డబ్బులు నష్టపోయిన పేద విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తే తెలుసు. అందుకనే మనం ఇది గ్రీవెన్స్ కూడా రైజ్ చేసేసి సరే మన వాళ్ళు వచ్చేప్పుడు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే పౌర సమాచార చట్ట ప్రకారం ఇవ్వచ్చు. సమస్య కాదు, మీరు దాని బైపాస్ అవసరం కూడా లేదు. చేసుకోండి అవి పేజెస్ చాలా కావచ్చు, పే చేస్తారు, అమౌంట్ పే చేస్తారు. సమాచార చట్ట ప్రకారం ఖచ్చితంగా ఉంది ఇవ్వాల్సిందే మీరు. కాబట్టి వాళ్ళు ఇన్నే దాని పేరు